బ్రేకింగ్ న్యూస్. బాణుడి తీవ్రతకు తెలంగాణ బగ్గుమంటుంది. ఎండ తీవ్రత తట్టుకోలేక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితులు మరో 3-4 శాఖ సైతం హెచ్చరిస్తున్నాయి. పంజాబ్, రాజస్థాన్ వైపు నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా, అలాగే హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావంతో రెండు వైపుల నుంచి తెలంగాణకు వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకో 2-3 రోజులు ఇదే పరిస్థితులు కొనసాగుతాయని చెబుతున్నారు వాతావరణ శాఖ. తెలంగాణలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సన్ స్ట్రోక్ ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండల తీవ్రతకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, ప్రస్తుతం అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలకు అని చెప్తున్నారు? ఎందుకంటే వడదెబ్బ కారణంగా ఇప్పటికే 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సుజాత? వినైనా తెలంగాణ రాష్ట్రంలో మండుతున్నటువంటి ఎండల దృష్ట్యా ఇప్పటికే వడదెబ్బకి 40 మందికి పైగానే మృతి చెందారు. అధికారులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఆ జిల్లా అధికారులకి అటు మీటింగ్ని ఏర్పాటు చేసి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయాలి. వైద్య అధికారులకు కూడా సూచనలు చేశారు. వడదెబ్బకి తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా సరే ఎండ దెబ్బకి గురయ్యి హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ అందించేందుకు 24/7 వైద్యులు అందుబాటులో ఉండాలి అని జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అధికారులు ప్రభుత్వానికి అందజేస్తున్నారు. మరోవైపు ప్రతి ఒక్కరూ జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 10 సంవత్సరాల క్రిందట ఒక్కసారిగా 46.3 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉంటే ప్రస్తుతం అదే తీవ్రత కొన్ని జిల్లాల్లో కొనసాగుతూ ఉంది.